ఎవ్రీవన్, నా పేరు కేవీఎస్ మూర్తి. నేను నిజాంపేట నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను అసలు ఈ ఫీల్డ్కి సంబంధించి అసలు నాకు ఇంట్రెస్ట్ లేదని నా ముందర. యాక్చువల్గా నేను టూరిజం ఫీల్డ్ 40 years నుంచి దాంట్లో ఉన్నటువంటి ఒకేసారిగా నా వైఫ్ నన్ను మోటివేట్ చేసి గంపా నాగేశ్వరరావు గారి వీడియో చూసి మీరు వెళ్ళి నేర్చుకోండి, ఎందుకంటే బిజినెస్ చాలా ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైపోయింది కనుక మనం సర్వైవ్ అవ్వాలి అంటే కనుక ఏదో ఒక రూపంలో మనకి ఇన్కమ్ అయితే కావాలి. అమౌంట్ డబ్బు లేదే ప్రపంచంలో మనమే నడవాలి. కనుక నా వైఫ్ నన్ను మోటివేట్ చేసి ఇక్కడికి పంపించింది. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, హౌ టు అప్రోచ్ ద క్యాండిడేట్ అని కానీ, ఎవరైనా కస్టమర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కన్విన్స్ చేయాలి, అసలు ఏం మాట్లాడాలి, హౌ టు ఎక్స్ప్లెయిన్ ద సబ్జెక్ట్. ఎందుకంటే మనకు అసలు రియల్ ఎస్టేట్ పలానా చోట స్థలం ఉంది కొనండి అంటే కనుక అది అందరూ జరిగే పని కాదు. అసలు హౌ టు డెవలప్మెంట్స్ గురించి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈచ్ అండ్ జోన్స్ విషయం కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ టు యూజ్ దిస్ డిజిటల్ మీడియా కానీ, అన్నీ మొత్తం A to Z ఒక చిన్న పిల్లలకి చదువు చెప్పినటువంటి యశ్వంత్ సార్కి మీకు చాలా స్పెషల్ థ్యాంక్స్. మాకు ట్రైన్ చేసిన మనీష్ సార్ కానీ, రామ్ కమల్ సార్ కానీ, గంపా నాగేశ్వరరావు గారు అయితే ప్రిన్సిపల్ సార్, ఆయన మోటివేషన్ తోటి మనందరూ ఇక్కడికి వచ్చాం. I'm thankful to everyone. Thank you very much, sir. నా పేరు శ్రీనివాస్. నేను గంపా గారి వీడియో చూసి ఆయన గంపలో పడ్డాను. ఇంతకుముందు కొత్త ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నేను కొత్త విషయం ఒకటి నేను బాగా అప్లై చేశాను. డిజిటల్ మీడియాలో సోషల్ మీడియాలో ఈ బిజినెస్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు, ఎలా డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం బ్రోచర్లు పంచే ఆ డేస్ వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను. డిజిటల్ మీడియాలో అయితే చాలా యాక్టివ్గా ఈ బిజినెస్ మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. తర్వాత వచ్చేసి నాకు చాలా విపరీతమైన స్టేజ్ ఫియర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రైనింగ్ ద్వారా ఇలా మీ ముందు మాట్లాడగలుగుతాను. మ్యాక్సిమం స్టేజ్ ఫియర్ కవర్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఈ బిజినెస్లో పర్ఫెక్ట్గా వర్క్ చేసి ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు కిరణ్, చిత్తూరు జిల్లా బంగారుపాలెం నుంచి వచ్చాను. నేను చాలా రోజుల నుంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వాలని అనుకుంటున్నాను. అదేవిధంగా గంపా సార్ మెసేజ్ పెట్టాను, సార్ ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అంటే ఇక్కడ జాయిన్ అయ్యాను. సార్ వాళ్ళు ఈస్ట్ సైడ్ డెవలప్మెంట్స్ గురించి, స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ ఫీట్స్ గురించి, రెరా అంటే ఏంటి, డిటిసి అంటే ఏంటి, వైటీడీఏ అంటే ఏంటి, పర్మిషన్స్ ఎవరు ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి వాటి గురించి చెప్పారు సార్. నెక్స్ట్ ట్రైనింగ్ గురించి, ఏఐ గురించి, చాట్ జీటీపీ గురించి, జెమినీ ఏఐ గురించి, లీడ్స్ జనరేషన్ గురించి, వాట్సాప్లో, ఫేస్బుక్లో మనం ఎలా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, ఎలా ర్యాపో బిల్డప్ చేసుకోవాలి, కస్టమర్లతో ఎలా మాట్లాడాలి, ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇచ్చారు. గంపా సార్ మోటివేషనల్ స్పీకర్, వెల్ నోన్ పర్సన్ కాబట్టి సార్ కూడా చాలా మోటివేట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ జాయిన్ అయిన వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ వెల్త్ అడ్వైజర్గా సక్సెస్ అవుతానని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు, స్కిల్స్ నేర్చుకోవచ్చు, ఫ్యూచర్లో సక్సెస్ అవ్వచ్చు. ఇలాంటి మంచి ట్రైనింగ్ ఇచ్చిన గంపా నాగేశ్వరరావు సార్కి, యశ్వంత్ సార్కి, రాజశేఖర్ సార్కి, రామ్ కమల్ సార్కి, నవీన్ సార్కి, మనీష్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. సార్, నా పేరు సుధాకర్ అండి, బోడపల్లి నుంచి వచ్చాను. నేను మీ ముందు మైక్ పట్టుకొని మాట్లాడతాను అనుకోలేదు. నేను యూట్యూబ్లో వీడియో చూసి గంపా సార్తో మోటివేట్ అవుతానని చెప్పేసి కేవలం మోటివేషన్ కోసం వచ్చాను. నేను నా లైఫ్ని చేంజ్ చేసుకోవడం కోసం ఆ మోటివేషన్ తోటి రియల్ ఎస్టేట్కి లింక్ చేసి రియల్ ఎస్టేట్లో ఎలా ఎర్న్ చేయాలో చెప్పి దాన్ని నాకు రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం చెప్పిండండి. నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా మనీష్ సార్ నుంచి కానీ, రామ్ కమల్ సార్ బాడీ లాంగ్వేజ్ గురించి కానీ చాలా నేర్చుకున్నాను. ఇది చాలా యూస్ఫుల్ అయింది నాకు. మీరందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకొని ఈ ప్లాట్ఫామ్ని అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండా. నా పేరు జగదీష్, నేను పటాన్చెరు నుంచి వచ్చాను. యాక్చువల్లీ ఆ గంపా సార్ వీడియో యూట్యూబ్లో చూసి నేను మోటివేట్ అయ్యి నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో. ఈ స్కూల్లో రియల్ ఎస్టేట్ గురించి బాగా చెప్పారు. హెచ్ఎండిఏ లేఅవుట్స్, డిటిహెచ్సిపి, మార్కెటింగ్ స్ట్రాటజీస్, ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా పేరు అభిరామ్, నేను ఒంగోలు నుంచి వచ్చాను. రీసెంట్లీ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. మా డాడీ వీడియో చూసి, గంపా సార్ వీడియో చూసి నన్ను ఇక్కడికి పంపించారు. సో మెయిన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్టేజ్ ఫియర్ అవన్నీ పోగొట్టుకుందామని వచ్చాను.
రియల్ ఎస్టేట్స్ గురించి కూడా నేర్చుకున్నాను. బట్ మెయిన్లీ నేను మార్కెటింగ్ గురించి అయితే ఇంకా బాగా నేర్చుకున్నాను. ఆల్రెడీ నాకు రియల్ ఎస్టేట్స్ గురించి కొంచెం ఐడియా ఉంది, మా డాడీ చెప్తూ ఉంటారు. మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ఇంకా చాలా బాగా నేర్చుకున్నా. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు ఉమా మహేశ్వరి. నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాను. నేను యూట్యూబ్లో కంపస్ వీడియో చూసి వచ్చాను, దాంట్లో జాయిన్ అయ్యాను. మాది ఫస్ట్ బ్యాచ్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ రియల్ ఎస్టేట్ గురించేనే కాదు, ఓన్గా మనం ఏ ప్రోడక్ట్ తయారు చేసినా కస్టమర్కి దాన్ని ఎలా రీచ్ చేయాలి అనేది నేను ఇక్కడ నేర్చుకున్నాను. కొంచెం లేడీస్ అంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది, 10 మందిలో మూవ్ అవ్వడం చాలా కష్టము, వద్దామా జాయిన్ అవుదామా లేదా అనేది కూడా చాలా ఆలోచించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ వాళ్ళ ఫ్యామిలీ లాగా నన్ను కలుపుకెళ్ళారు. అందరికీ చాలా థ్యాంక్స్. లేడీస్ ఎవరైనా వచ్చి మంచిగా లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి, ఏమన్నా మనం చేయాలంటే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ వచ్చి అన్నీ నేర్చుకోవచ్చు. వెల్కమ్ టు ఆల్. నేను మన కంపానీస్లో గారికి ఎప్పుడు చెప్తూ ఉంటారు, స్విమ్మింగ్ వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, అన్నీ నేర్చుకుంటాం. కానీ నేర్చుకున్న తర్వాత ఎవరు ఆచరణలో పెట్టరు. స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే కంపల్సరీగా నువ్వు వెళ్ళి వాటర్లో దిగాలి, ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇంగ్లీష్ రావాలి అంటే కంపల్సరీగా కొత్త వర్డ్స్ నేర్చుకుంటూ ఉండాలి. ముందు భయం వదిలేయాలి. భయం 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 మాట్లాడితే ఏమవుతుందో, ఎవరైనా అనుకుంటారేమో. అనుకునేవాడు ఎప్పుడు అట్లానే ఉంటాడు, మాట్లాడేవాడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, తప్పులు దొరుకుతూనే ఉంటాయి. మనం చేయాల్సిందల్లా ఒకటే. ఎందుకంటే నాకు మాట్లాడే అలవాటు ఉంది, కానీ ఇంత ఫ్లోలో ఇంత కాన్ఫిడెన్స్గా ఆఫీస్లో మాది ఎలా ఉంటుందంటే సింప్లీ ఏదో ఓ టీం ఉంటారు, ఓ రూమ్లో పడేస్తారు, వాళ్ళకి ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. అండ్ సో ఈస్ గివెన్ మీ బిగ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. దట్ ఇస్ గ్రేట్ థింగ్. అండ్ నాకు రియల్ ఎస్టేట్ గురించి ఏం తెలియదు, నాకు కొలతలు తెలియదు, ఏమి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లీస్ట్, ఎందుకంటే నేను ఒక ఇంటెన్షన్తో వచ్చాను, అది నాకు బాగా హెల్ప్ అయింది. అట్ ది ఎండ్ ఆఫ్ డే ఐఎమ్ యాజ్ ఎ గుడ్ ప్రోడక్ట్ లాగా బయటికి రిలీజ్ అవుతున్నాను. దానికి చాలా ధన్యవాదాలు యాజమాన్యానికి. థ్యాంక్ యూ సో మచ్. సార్ వీడియో చూసి నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను అనుకునే దానికన్నా కూడా నేను ఎక్కువనే నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే విశేషంగా మనకు ఖాళీ జస్ట్ థియరీ చెప్పి వదిలేయడము, ఏదో చేతులు దులుపుకున్నట్టు కాకుండా సార్ వీక్లీ వన్స్ మనకు తీసుకెళ్ళి కూడా పెద్ద కందుకూరు, మళ్ళీ ఇక్కడ మోకిలకాడ ఈ 2 టైమ్స్ కూడా తీసుకెళ్ళి ప్రాక్టికల్గా మనకు డౌన్ టు అర్త్ అనేది మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఎట్లుంటుంది ఏందనేది మొత్తం చూపించడం జరిగింది. ఇంకో 10 మందికి కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్ కూడా మనం ఇక్కడ ఒక కొత్త టీంని బిల్డప్ చేసుకుని వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అన్నట్టు సార్ మనకి ప్రోగ్రామ్ ద్వారా స్కూల్ ద్వారా నేర్పించడం జరిగింది. మనం విన్ కావడంతో కాబట్టి మనతో పాటు వేరేలను కూడా ఎట్లా గెలిపించాలో అనేది సార్ యొక్క ఉద్దేశం. ఎంప్లాయ్మెంట్ అనేది మనకు ఎక్కడ మనం ఎవరి మీద డిపెండ్ కాకుండా మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు, 10 మందికి మార్గం చూపించవచ్చు. ఇంకా బాడీ లాంగ్వేజ్ పరంగా మనం ఎట్లా కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, అందరితో ఎట్లా కలుపుకోవాలి సందర్భాన్ని బట్టి అనేది కూడా సార్ గతంలో కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ ఇదే చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ క్లాస్లో మనకు సార్కి దగ్గరగా మనం మూవ్ అయ్యి మన ఏ డౌట్ వచ్చినా కూడా ఏం అడిగినా కూడా సార్ ఇమీడియట్గా చెప్తున్నారు. దశవంత్ గారు కూడా అంతే, అందరితో నేర్చుకోవడం సార్తో కూడా, ప్రతి ఒక్కరితో కూడా, మీతో కూడా నాకు చాలా నేర్చుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరితో చిన్న చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరూ కూడా ఏదో తెలియని విషయాలు ఇండైరెక్ట్గా గంపా సార్ ఎట్లా గురువు అనుకుంటారో మీరు కూడా నాకు అందరు గురువులే. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు ప్రవీణ్ కుమార్, నేను విజయవాడ నుంచి వచ్చాను. మా ఫ్రైడే 3 గంటలకు నేను నిద్ర పట్టక మొబైల్ చూస్తూ ఉంటే సార్ రీల్ నాకు యాక్చువల్లీ ఇన్స్టాలో స్ట్రక్ అయింది. దెన్ ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ నేను దాంట్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్పిస్తారా, ఏం నేర్చుకుంటానా ఒక డైలమాలోనే వచ్చాను. నార్మల్ కాలేజీలో చదివేదానికి, ఐఐటి, ఎంఐటీలో చదివేదానికి డిఫరెన్స్ ఉంటుంది. మనం ఒక ప్రోడక్ట్ గురించి నేర్చుకుంటున్నాము, చదువుతున్నాము అంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి వెళ్తేనే మనకు రైట్ ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది. నాకు గంపా సార్ గురించి ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, సార్ ఎంత పాపులర్. సో అలాంటి ఆయన దగ్గర నుంచి, అలాంటి అతను స్టార్ట్ చేసిన ఒక ఇన్స్టిట్యూషన్లో నేను జాయిన్ అయ్యి సో ఈ రియల్ ఎస్టేట్ గురించి నేర్చుకుంటే నాకు మంచి నాలెడ్జి, దాని ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ యొక్క ఫీడ్బ్యాక్, వాళ్ళ రియల్ టైం ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ షేర్ అవుతాయని తర్వాత నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డే బై డే సో వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని తీసుకొచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం,
దెన్ మనల్ని రియల్ టైమ్గా సైట్ విజిట్స్కి తీసుకెళ్ళటం, అక్కడికి తీసుకెళ్ళి కొలతలు, మామూలుగా ఇప్పుడు మన స్కూళ్ళలో ఎక్కడ నేర్చుకునేది ఉంటే జస్ట్ మనకు సబ్జెక్ట్ మాత్రమే వస్తుంది, బట్ రియల్ టైం ఎక్కడ మనకు ఉండదు. బట్ ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్. దెన్ ఫిజికల్ ఫామ్లో కస్టమర్ని ఎట్లా మనం ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి, దెన్ నిన్ను నువ్వు ఎలా పాపులర్ చేసుకోవాలి, ప్రతిదీ కవర్ చేస్తూ మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాకుండా ప్రొడక్ట్ సెల్ చేయకుండా అనే కాన్సెప్ట్ని 100% డెలివరీ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ అండ్ గంపా సార్ గారి యొక్క ఆధ్వర్యంలో నడిచిన ఈ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ నేను చాలా నాకు ఉపయోగపడిందని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నా పేరు సూర్యనారాయణ, ఎల్బీనగర్ నుంచి వచ్చాను. మేము రియల్ ఎస్టేట్ అయితే 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం లోకల్గా. అది అయితే కార్పొరేట్ స్థాయిలో గంపా నాగేశ్వరరావు గారు ఇలా ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం లేఅవుట్స్ గురించి, హైవేస్ గురించి తెలుసుకున్నాం. అంటే టీసీపీ అంటే ఏంటి, హెచ్ఎండి అంటే ఏంటి, అట్లానే R1, R2 జోన్ల గురించి నేర్చుకున్నాం. అట్లానే డిజిటల్ అసలు సెల్ ఫోన్ని ఈ రకంగా వాడచ్చు మనం, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో నాకు ఫస్ట్ టైమే తెలిసిందండి. నేను చాలా ఇన్స్పైర్ అయ్యానండి ఇవన్నీ చూసి. ముఖ్యంగా మనం ఈ ఫస్ట్ బ్యాచ్లో పార్టిసిపేట్ చేయడం అన్నది మన అందరూ అదృష్టం. బాల్ బేబీని వేలుపట్టు నడిపించినట్టు మన అందరినీ కూడా సార్ అందరూ అనేక రకాల స్పీకర్స్ని తీసుకొచ్చి మనకి మంచి సబ్జెక్ట్ని ఇచ్చారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. एक्चुअली मैं गंपा सर का वीडियो देख के यहाँ आई हूँ. मैंने बहुत कुछ सीखा है. तेलुगु नहीं आती तो भी अंडरस्टैंड करके बहुत कुछ सीखा. बहुत किसी से भी पूछे तो तेलुगु नहीं आए तो भी अच्छा रिप्लाई दिए थे. सर से भी जसवंत सर से भी बहुत हेल्प हुआ था. बहुत कुछ सीखे थे प्रैक्टिकली और लेके जाके प्लेसेस दिखाए थे, ईस्ट वेस्ट वो सब. इतना कुछ आइडिया नहीं था, नहीं मालूम था, उससे भी बहुत कुछ सीखे थे. थैंक यू सर. ముందుగా మాకు ఈ అవకాశం కల్పించిన గంపా సార్కి, మా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకి లాస్ట్ 15 days సెషన్స్ చాలా బాగా జరిగాయి. మనకి తీసుకున్న మెంటర్స్ వాళ్ళ లైఫ్లో సక్సెస్ సాధించి వాళ్ళ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మనకి ఈ సెషన్స్ తీసుకున్నారు, చెప్పారు. హైదరాబాద్ ఈస్ట్ డెవలప్మెంట్స్ చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ లీడ్ జనరేషన్ కోసం కస్టమర్తో అప్రోచ్ అవ్వాలి అవన్నీ ఆయన చాలా బాగా అసలు వివరించారు. నెక్స్ట్ మనకి అరుణ్ దాస్ సార్ కానీ ఆయన రియల్ లైఫ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ మనకి కేస్ కానీ తీసుకొని చూపించారు. నెక్స్ట్ మన జస్వంత్ అన్న కూడా మానిటరింగ్ కానీ మన సోషల్ మీడియా లీడ్ జనరేషన్ కానీ చాలా బాగా చెప్పారు. అంటే మనకి క్లాసెస్ అన్నీ హైలీ ఎక్స్పీరియన్స్ అండ్ వెల్ సక్సెస్ఫుల్ పీపుల్ మనతో కండక్ట్ చేశారు. చాలా బాగా చాలా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎస్కే బాబు అండి, ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. ఉంటుంది మాత్రం ఇక్కడ యూసఫ్ కూడా ఉంటాను సార్. నేను నాది ఫోటోగ్రఫీ ఫీల్డ్ అండి. మ్యారేజ్ ఈవెంట్స్ గల ఫొటోస్ వీడియో ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. ఇయర్లో ఒక 6 months అలా ఖాళీగా ఉండిపోతానండి. ఈ ఖాళీ టైంలో ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్న సమయంలో నేను యూట్యూబ్లో గంపా సార్ గారి వీడియో చూశానండి. అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఉంటుందా లేదా, ఒకసారి ట్రై చేద్దాం అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ ఎలా చేయాలో తెలుసుకోగలుగుతాం, ప్లస్ మన మార్కెటింగ్ ఎలా చేయాలో కూడా మనం నేర్చుకోగలుగుతామండి. చెప్పే సార్స్ కూడా బాగా చెప్పారు, బాగా ట్రైన్ చేశారు సార్. అన్ని విషయాలు కూడా బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ అశోక్ కుమార్. నేను అనంతపురం నుండి వచ్చాను. ఫస్ట్ మా డాడీ ఫేస్బుక్లో వీడియో చూసి కోర్స్ చెప్తున్నారంట గంపా సార్, వెళ్ళి నేర్చుకోవాలంటే వచ్చా. ఫస్ట్ స్కూల్లో అవ్వచ్చు, కాలేజ్లో అవ్వచ్చు, నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు, మైక్ పట్టుకోలేదు. బట్ నాకు చాలా భయం అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవుతాయి. అండ్ నాకు ఇవి నేర్చుకున్నందుకు ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ గురించి ఏ ఐడియా లేదు. తర్వాత ఫస్ట్ మెజర్మెంట్స్ గురించి, డెవలప్మెంట్ అథారిటీస్ గురించి, అండ్ రెరా అంటే ఏంటి, వైటీడీ అంటే ఏంటి, హెచ్డిఎంఏ అంటే ఏంటి, అండ్ ఒక లీడ్ జనరేషన్ని ఎలా చేయాలి, ఎలా పట్టుకోవచ్చు లీడ్స్ని, వీటి గురించి తెలుసుకున్నాము. అండ్ ఎస్పెషల్లీ సైట్ విజిట్స్ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి వచ్చాను.
కానీ పెద్ద చదువుకోలేదు సార్. ఆయన పల్లెటూరు నుంచి వచ్చినా మన ఇక్కడ జరిగిన క్లాస్ని బట్టి చాలా నేర్చుకున్నాను. సార్ చెప్పినట్టు మన ఫోన్ ఎలా వాడుకోవాలి, మనం ఎట్లా వాడుకోవాలి, కంపల్సరీ చెప్పే వీడియోస్ కూడా బాగా చూసి నేర్చుకున్నాను. సరే చదువుకోకపోయినా రియల్ ఎస్టేట్ చేయొచ్చునేటట్టుగా నేర్చుకున్నాను. నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. నేను నంద్యాల నుంచి వచ్చినాను. యాక్చువల్లీ ఇక్కడ రియల్ ఎస్టేట్ గురించి క్లాసెస్ జరుగుతాయన్న విషయం నాకు తెలియదు. నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ జరుగుతాయన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. బట్ వచ్చిన తర్వాత కూడా సరే ఎలాగో ఇక్కడ నుంచి ఏదో ఒక కాంటాక్ట్స్ ద్వారా ఎలాగైనా ఇది ఉపయోగపడతారు కదా అనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడే స్టే కావడం జరిగింది. ఆ తర్వాత మీరందరూ నాకు పరిచయం కావడము, మీరందరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడము, జస్వంత్ దగ్గర నుంచి, మన శ్రీనివాస్ సార్ దగ్గర నుంచి, మీ అందరి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవడము, గంప సార్ దగ్గర నుంచి నాకు ఇప్పుడు చాలా ఉపయోగపడింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. మా వాడు శశాంక్ స్టేజ్ ఫియర్ కదా, అన్ని ఫియర్ ఉంటుంది సార్. ఈజ్ వర్కింగ్ విత్ సాఫ్ట్వేర్ కంపెనీ. అతను వదిలిపెట్టించి గంపా నాగేశ్వరరావు గారి ద్వారా జాయిన్ చేస్తే ఇంప్రూవ్మెంట్లు ఉంటుందని లైఫ్లో ఇక్కడ జాయిన్ చేసిన ఎంతో హ్యాపీగా ఉన్నా. గంపా నాగేశ్వరరావు ఐ నో ఫ్రమ్ లాస్ట్ 30 years. గంపా నాగేశ్వరరావు ఫర్ గాడ్ ఫాదర్ ఫర్ పీపుల్. దేవుడి మొత్తం మనం గంపా నాగేశ్వరరావు మీరు ఫాలో కాండి, ఎంతో ఉంటుంది. 10,000 కాదు 10 లక్షలు ఇచ్చి కొనుక్కోవచ్చు ఇట్లాంటి నాలెడ్జ్ని. మనం తెలుసుకోవాల్సింది ప్రతి మనిషిని పరిచయం చేసుకోవడమే, ప్రతి మనిషిని మంచిగా మాట్లాడటమే, ప్రతి మనిషిని ఓపిక ఉండటమే. ఎవరికో వచ్చింది మనకు రాలేదు కాదు. మనం రావాలంటే ఫస్ట్ కావాల్సింది రియల్ ఎస్టేట్లో ఓపిక. వాడు కొన్నా కొనకపోయినా పర్లేదు, డిసప్పాయింట్ కాకుండా మొహాట పడనోడు కింగ్ అవుతాడు రియల్ ఎస్టేట్లో. దట్ ఈస్ మై అడ్వైస్. థ్యాంక్ యూ ఫర్. నేను ఫేస్బుక్లో గంప సార్ వీడియో చూసి వచ్చాను. సార్ చెప్పినట్టే ఇక్కడ అన్నీ బాగా చెప్పాడు, నేర్చుకున్నాను. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ తెలిసినట్టుంది, ఇంకా బాగా తెలుసుకొని ఇంకా ఎర్న్ చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్ జవాది. నేను మామూలుగా స్టేజ్ మీద మాట్లాడటం అనేది నాకు చాలా భయం. క్లాస్లో కంపల్సరీ ట్రైనింగ్లో మనం రియల్ ఎస్టేట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. మన వెంచరు, మన ప్లాట్ అంటే ఏంటి, ఎన్ని గజాలు ఉంటుంది, ఈస్ట్ అంటే ఏంటి, నార్త్ అంటే ఏంటి, వెస్ట్ అంటే ఏంటి చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము ఆల్రెడీ నేను ఇంతకుముందు వేరే చిన్న చిన్న బిజినెస్ చేసేవాడిని. ఇది నేర్చుకుందామని వచ్చాను. రియల్ ఎస్టేట్ రంగంలో ఆల్రెడీ నాకంటే ముందు కొంతమంది ఎదిగిన వాళ్ళు కూడా చూశాను. సార్ ట్రైనింగ్ ద్వారా ఎదిగి కొంతమంది లైన్లో ఉన్నారు. నేను అందుకని సార్ని ఎత్తుక్కుంటూ ఫేస్బుక్ ద్వారా ఎత్తుక్కుంటూ వచ్చి సార్ దగ్గర జాయిన్ కావడం జరిగింది. నేను రియల్ ఎస్టేట్ రంగం నేర్చుకుందాం అనుకుంటున్నాను. మళ్ళీ సార్తో కంటిన్యూ కావడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే నాకు ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో కొద్దిగా నాలెడ్జ్ ఉంది. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత అప్రూవల్ అథారిటీస్, జోన్స్ ఎట్లా, నాలా ఎట్లా కన్వర్ట్ చేసేది, ఇవన్నీ చాలా టెక్నికల్ పాయింట్స్ మాత్రం నాకు చాలా హెల్ప్ అయింది. దాంతోపాటు ఇక్కడ వచ్చిన మోటివేషన్ స్పీకర్స్ ఎలా లీడ్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎట్లా అప్రోచ్ కావాలి, ఇవన్నీ మార్కెటింగ్ స్కిల్స్, సోషల్ మీడియాలో అవేర్నెస్, ఇవన్నీ తమ్ముండే నాలెడ్జ్కి ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 80% ఎక్కువైంది నాకు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. వచ్చింది నా ఫీడ్బ్యాక్ వరకు నాకైతే 100% సాటిస్ఫాక్షన్, 100% సాటిస్ఫాక్షన్. ఈ అవకాశం ఇచ్చినందుకు మేనేజ్మెంట్ వరకు చాలా ధన్యవాదాలు.